2 గంటలకు చనిపోయిందని చెప్పారు. నాకు 9 వరకు జగదీష్ సార్ అని కాల్ చేసింది సార్. కాల్ చేసి తనకు కళ్ళు తిరుగుతున్నాయి, ఇట్లా మళ్ళీ బ్రీతింగ్ ఆడతలేదు, కొంచెం సివియర్గా ఉందని చెప్పారు. నాకు 9 వరకు సార్, 9 వరకు కాల్ చేసిళ్ళు. అయితే నేను ప్రిన్సిపల్ సార్ కాల్ చేసినాం. అయితే సార్ ఏమైంది సార్ అంటే, అలానే కళ్ళు తిరుగుతున్నాయిరా, కళ్ళు తిరుగుతున్నాయి అంటే బ్రీతింగ్ ఆడతలేదు అంటే, ఎక్కడున్నా సార్ అంటే మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అన్నారు. అయితే ఏ హాస్పిటల్కి సార్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసలేదు, ఇప్పుడు 8 అవుతుంది కదా సార్, 9 అవుతుంది కదా, ఎంత డబ్బులు అంటే నేను ఫోన్ పే ఇస్తాను, గవర్నమెంట్లో వేయకండి, మీరు మాట్లాడతలేదని అన్నారు. మాట్లాడతలేరా అంటే గవర్నమెంట్లో ఎందుకు వేస్తారు సార్, మీరు ప్రైవేట్లో వేయండి, మీరు వేయండి, మా వాళ్ళు వెనక నుంచి వస్తారంటే సార్ ఏమో కాల్ చేసిండు, సరే ప్రైవేట్లో తీసుకెళ్తా అన్నారు. కాల్ చేసిండు, ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయట్లే అన్నారు. దాని తర్వాత సరే సార్ ఎక్కడైనా తీసుకెళ్ళండి, కొంచెం ఆక్సిజన్ వేయండి, తనకి కొంచెం బ్రీతింగ్ ఆడుతుంది కదా అని నేను చెప్పిన. హాస్పిటల్కి తీసుకెళ్ళిన 2 నిమిషాలకే నేను డాక్టర్తో మాట్లాడినా అన్నారు. అయితే బతకదని అంటున్నారా, పేరెంట్స్కి ఫోన్ చేయరా అని అన్నారు. మా డాడీకి కాల్ చేసిన, ఇట్లా అంటున్నారు డాడీ వెళ్ళండి అంట అని నేను చెప్పిన. ఒక 5 మినిట్స్కి కాల్ చేసిన సార్, నేనే కాల్ చేసిన సార్. కాల్ చేసిన తర్వాత చనిపోయిందిరా చెల్లె అన్నారు, చనిపోయిందిరా అని అన్నారు. చనిపోయిందని చెప్పేసి పేరెంట్స్కి ఇన్స్టిమేట్ చేయాలి, వాళ్ళు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయని కూడా చేయలేదు. నాతోనే పేరెంట్స్ చెప్పించిళ్ళు. నేను చెప్పిన తర్వాత అక్కడ డైరెక్ట్ వాళ్ళు పోస్ట్ మార్టం దగ్గర పడేసి వెళ్ళిపోయారు. కానీ పేరెంట్స్కి వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ రాలేదు. జగదీష్ సార్ ఇక్కడ వార్డెన్ టైప్ ఉంటాడు సార్. ఆ సారు నాకు హాస్టల్ నెంబర్ నుంచి, హాస్టల్ కాల్ నుంచి కాల్ చేశారు, నా దగ్గర ఉంది. హాస్టల్ కాల్ నుంచి కాల్ చేసి ఇట్లా బ్రీతింగ్ ఆడతలేని చెప్పలేదు. కానీ మరి ఓకే, ఊరేసుకున్నప్పుడు అప్పుడే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి కదా, చెయ్యలేదు. ఓకే, తను చావు బతుకులో ఉన్నా కూడా నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. అప్పుడే చెప్పొచ్చు కదా, ఇట్లా ఉరేసుకున్నది ఇన్ఫార్మ్ చేయాలి. ఆడికి వెళ్ళి చనిపోయిన తర్వాత కూడా బ్రీతింగ్ ఆడకుండా చనిపోయింది, కానీ ఉరేసుకుంది చనిపోయిందని చెప్పలేదు. ఓకే, మరి వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వని కూడా ఇవ్వలేదు. డైరెక్ట్ అక్కడ పడేసి చనిపోయిందని చెప్పిళ్ళు, కానీ ఇట్లా ఉరేసుకుందని చనిపోయిన తర్వాత మాకు ఏం చెప్పలేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఏం ఇన్ఫార్మ్ చేయలేదు. అది మేము కాల్ చేస్తేనే కానీ మాకు ఇన్ఫార్మ్ చేయలేదు.